హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ పన్నీర్ పలావ్. ఎప్పుడు వెజిటేబుల్ పలావినా ఇలా పన్నీర్ పలావ్ కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా పూజలకి ఆర్ ఏదైనా అకేషన్స్కి వెజ్ ఆప్షన్స్లో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఈ పన్నీర్ పలావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అంతేకాదండి, మీ ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా లంచ్ బాక్సెస్లోకి ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా ఇలా చిటికలో ఈ పన్నీర్ పలావ్ ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ పన్నీర్ పలావ్ని ఎంతో టేస్టీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో చూపించేస్తాను, రండి. లెట్స్ బిగిన్ ద షో. ముందుగా మీరు ఒక కడాయి తీసుకొని ఇందులోకి పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. పన్నీర్ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీడియం సైజ్ క్యూబ్స్లా కట్ చేసుకోండి. మరి చిన్నగా కాదు, మరి పెద్దగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకొని వాటిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఫస్ట్ ఒక సైడ్ వేగిన తర్వాత వాటిని ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని రెండు సైడ్లు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు ఈ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేస్తున్నప్పుడే కావాలంటే కొంచెం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ముక్కలకి పడతాయి. లేదా మీరు లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేసాయి. సో ఫ్రై అయిపోయాయి. వీటిని నేను సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా జాలుగరిటెలో ఆయిల్ని సెపరేట్ చేస్తూ ఈ పన్నీర్ ముక్కల్ని మీరు ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి దోరగా ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇదే కడాయిలోకి మసాలా దినుసులను కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అదేనండి, దాల్చిన చెక్క, జాపత్రి, అనాస పువ్వు, యాలుకలు, మిరియాలు, లవంగాలు, కొంచెం జీలకర్ర, పలావాకు వేసి వీటిలో నేను ఒక 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నెయ్యి వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, వేస్తే టేస్టీగా ఉంటుందని నా ఒపీనియన్. వీటిని మీరు ఈ ఆయిల్లో లేదా నెయ్యిలో ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి బాగా మగ్గనివ్వండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని అలాగే కొన్ని క్యారెట్ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకుందాం. మీ దగ్గర ఉంటే పచ్చి బఠానీని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. వీటిని మనం మూత పెట్టి 2 to 3 మినిట్స్ పాటు మగ్గనిద్దాం. చూసారా, టమాటా అలాగే ఉల్లిపాయ ముక్కలు చాలా సాఫ్ట్గా అయిపోయాయి, బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపుని అలాగే మీ స్పైస్కి తగ్గట్టుగా కారాన్ని, 1 స్పూన్ ధనియాల పౌడర్ని అలాగే 1.5 స్పూన్ బిర్యానీ మసాలాని. మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే ఈ ప్లేస్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ధనియాల పొడి మాత్రం మస్ట్ అండ్ షుడ్. టేస్ట్ దానివల్ల ఎన్హాన్స్ అవుతుంది. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని వీటన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ రైస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఆయిల్లో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, జీడిపప్పు పలుకులు, అవి కూడా వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. మీరు ముందుగానే వేయించి పెట్టుకున్న ఆనియన్స్, మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ ఈ పన్నీర్ ముక్కలకి అలాగే రైస్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అలాగే బియ్యం రేషియో అనేది మీ రైస్కి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. 1 కప్ బాస్మతి రైస్కి 2 కప్స్ వాటర్ అయితే పట్టాయి. ఈ రైస్ అనేవి చాలా పాతవి. సో మీరు ఇంట్లో వాడే రైస్ అయితే మీకు ఆల్రెడీ మెజర్మెంట్ తెలుస్తుంది కదా, నార్మల్గా చేసుకున్నట్టే. వన్స్
వాటర్ని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని దీని మీద మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. ఒకసారి రైస్ని వాటర్ని బాగా మిక్స్ చేసి మరొకసారి మూత పెట్టి ఇంకొక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇప్పుడు నేను మూత తీసి చెక్ చేస్తున్నాను. నా రైస్ అనేది కుక్ అయిపోయింది. చూసారు కదా, రైస్ అయితే బాగా కుక్ అయింది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దీన్ని నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మన పన్నీర్ పలావ్ రెడీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మౌత్ వాటరింగ్. మరి మీకేమనిపిస్తుంది? మీకు గనక బిర్యానీ క్రేవింగ్స్ ఉంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ పన్నీర్ పలావ్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నట్లు మీరు మన ఛానల్ స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే మన ఛానల్ స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్యూచర్లో మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.